హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చ్ మంత్కి సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా మరియు నాలెడ్జబుల్గా అయితే ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని యొక్క పీడిఎఫ్ ఫైల్ కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అక్కడ నుంచి ఈ యొక్క ఫ్రీ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే నా యొక్క ఒక రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. ఫస్ట్ బిట్, ఎన్ని కోట్ల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది? ఎన్ని కోట్ల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది? 1600 కోట్ల రూపాయలతో. ఇండో ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభం చేశారు? ఇండో ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? బెంగళూరు. ఇటీవల ఏ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం సంభవించింది? ఇటీవల ఏ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం సంభవిస్తుంది? శ్రీలంక. మిలన్ 2022 వేడుక ఎక్కడ ప్రారంభించారు? మిలన్ 2022 వేడుకలు ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం. దీనిలో 39 దేశాలతో కలిసి భారతదేశ నౌకాదళం విన్యాసాలు చేసింది. భారత్ ఏ దేశంతో డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటున్నారు? భారతదేశం ఏ దేశంతో కలిసి డ్రోన్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు? అమెరికా. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశం తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ ఏది? ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు స్వదేశం తీసుకురావడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగా. మెక్సికో ఓపెన్లో 4వసారి టైటిల్ను దక్కించుకున్న క్రీడాకారుడు ఎవరు? రాఫెల్ నాదల్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ప్రకారం 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధుల్లో ఉన్న మొత్తం జాబితా ఎంత? స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ప్రకారం 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల మొత్తం జాబితా ఎంత? 13,080. అత్యధిక అణు ఆయుధాలు ఉన్న దేశం ఏదంటే రష్యా. 2వ స్థానంలో అమెరికా అయితే నిలవడం జరిగింది. టెల్సా అధినేత ఎవరు? టెల్సా అధిపతి ఎవరు? ఎలన్ మస్క్. స్విఫ్ట్ నగదు చెల్లింపుల ద్వారా ఏ దేశానికి తప్పించాలని అమెరికా, EU దేశాలు నిర్ణయం తీసుకున్నాయి? స్విఫ్ట్ నగదు చెల్లింపుల ద్వారా ఏ దేశాన్ని తప్పించాలని EU మరియు అమెరికా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి? రష్యా. స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. 73వ స్ట్రాంజా బ్యాంకింగ్ టోర్నీ ఫైనల్ విజేత ఎవరు? 73వ స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ ఫైనల్ విజేత నిఖత్ జరీన్. 73వ స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ ఫైనల్ విజేత ఎవరు? నిఖత్ జరీన్. PVL 2022 ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఛాంపియన్గా అవతరించిన జట్టు ఏది? PVL 2022 ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఛాంపియన్గా అవతరించిన జట్టు కోల్కతా థండర్ బోల్ట్స్. అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలో రన్నరప్గా నిలిచిన భారత జోడీ ఏది? అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన భారత జోడీ చిలకపూడి శ్రావ్యశివాని శర్మదా బాలు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళా టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో చిలకపూడి శ్రావ్యశివాని శర్మదా బాలు జోడీ రన్నరప్గా నిలిచింది. ఫిబ్రవరి 26న జరిగిన డబుల్ ఫైనల్లో శ్రావణి శివాని శర్మదా బాలు 3-6, 1-6 తేడాతో థాయిలాండ్ జంట చేతిలో ఓటమి పాలైంది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు హంగేరీ, రొమేనియా, పోలాండ్, స్లోవేకియాలకు వెళ్లనున్న కేంద్ర మంత్రులు ఎవరు? ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరీ, రొమేనియా, పోలాండ్, స్లోవేకియాకు వెళ్లిన కేంద్ర మంత్రులు ఎవరు? కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతి ఆదిత్య సింధియా, కిరణ్ రిజిజు, జనరల్ వికే సింగ్. వీళ్ళందరూ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరీ, రొమేనియా, పోలాండ్, స్లోవేకియాకు వెళ్ళి అక్కడ చిక్కుకున్న భారతదేశంకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపరేషన్ గంగా ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి తీసుకురావడం జరిగింది. పుతిన్ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించిన దేశం ఏది? పుతిన్ యొక్క వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించిన దేశం అమెరికా. ఉక్రెయిన్పై ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉన్న దేశాలు ఏవి? ఉక్రెయిన్పై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉన్న దేశాలు భారత్, చైనా, UAE.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ను నియంత్రించే ఇంజిన్లు ఏ దేశం యొక్క ఆధీనంలో ఉన్నాయి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ను నియంత్రించే ఇంజిన్లు ఏ దేశం యొక్క ఆధీనంలో ఉన్నాయి? రష్యా. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మిరియా. దీనిని ప్రపంచంలో అతిపెద్ద కార్గో విమానంగా పిలవడం జరుగుతుంది. ఇటీవల జరిగిన రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో రష్యా ఈ అతిపెద్ద కార్గో విమానాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఉక్రెయిన్ భాషలో మిరియా అంటే కళ. Which country rover has spotted 2 glass spheres on the fair side of the moon? Which country has spotted 2 glass spheres on the fair side of the moon? చైనాకు చెందిన U2 రోవర్ ఇటీవల చంద్రుడికి అవతల వైపున 2 వింత గాజు గోళాలను గుర్తించింది. జాతీయ స్ట్రాటజీ ఫర్ సంకలిత తయారీని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాతీయ సంకలిత తయారీ వ్యూహాన్ని విడుదల చేసింది. సీనియర్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ 2022కి ఆతిథ్యమిచ్చే నగరం ఏది? సీనియర్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ 2022కి ఆతిథ్యమిచ్చే నగరం కాన్పూర్. భారతదేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్కును ఏ రాష్ట్రం పొందుతుంది? భారతదేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్కును ఏ రాష్ట్రం పొందింది? ఢిల్లీ. ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ ఎకో పార్క్ విల్ బి కమ్ అప్ ఇన్ ఢిల్లీ యాజ్ పర్ ది అనౌన్స్మెంట్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ధర్మా గార్డెన్ విన్యాసం జరిగింది? భారతదేశం మరియు ఏ దేశాల మధ్య ధర్మా గార్డెన్ పేరుతో విన్యాసాలు జరిగాయి? జపాన్. భారతీయ రైల్వే యొక్క మొదటి సోలార్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? భారతీయ రైల్వే యొక్క మొదటి సోలార్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? మధ్యప్రదేశ్. మొక్కల ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉపయోగించడాన్ని ఆమోదించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది? మొక్కల ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉపయోగించడాన్ని ఆమోదించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం కెనడా. ఇస్రో యొక్క ఏ అంతరిక్ష ఉపగ్రహం మొదటిసారిగా సోలార్ ప్రోటాన్ ఈవెంట్లను కనుగొంది? ఇస్రో యొక్క ఏ అంతరిక్ష ఉపగ్రహం మొదటిసారిగా సోలార్ ప్రోటాన్ ఈవెంట్లను కనుగొంది? చంద్రయాన్ 2. దేవాయాతనం ఇండియా టెంపుల్ ఆర్కిటెక్చర్ యొక్క ఒడిసీ సదస్సు ఎక్కడ జరిగింది? దేవాయాతనం ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ యొక్క ఒడిసీ సదస్సు ఎక్కడ జరిగింది? హంపి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ సస్టైనబుల్ సిటీస్ ఇండియా ప్రోగ్రాంలో సహకరించడానికి ఏ సంస్థతో MOU సంతకం చేసుకుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ సస్టైనబిలిటీ సిటీస్ ఇండియా ప్రోగ్రాంలో సహకరించడానికి ఏ సంస్థతో MOU సంతకం చేసుకుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ NIUA సస్టైనబుల్ సిటీస్ ఇండియా ప్రోగ్రాంలో సహకరించడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జపాన్ మరియు భారతదేశం మధ్య ఎన్ని బిలియన్ల డాలర్ల ద్వైపాక్షిక ఏర్పాటుకు పునరుద్ధరించాలు జరిగాయి? జపాన్ మరియు భారతదేశం మధ్య ఎన్ని బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక ఒప్పందాలు పునరుద్ధరించారు? 75 బిలియన్ డాలర్లు. EUలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న దేశం ఏది? ఇటీవల EUలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న దేశం ఉక్రెయిన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు ఇటీవల చేపట్టారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? జవహర్ రెడ్డి. సెబీ తొలి మహిళా చైర్పర్సన్గా ఎవరు ఎంపికయ్యారు? సెబీ తొలి మహిళా చైర్పర్సన్గా మాధవి పూరి బోజ్ ఎన్నికవడం జరిగింది. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ నుంచి బహిష్కరణకు గురి అయిన దేశం ఏది? ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ నుంచి బహిష్కరణకు గురి అయిన దేశం రష్యా. మొదటిసారిగా రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగిన ప్రాంతం ఏది? మొదటిసారిగా రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగిన ప్రాంతం బెలారస్ సరిహద్దులోని గోమెల్లో. యూరోపియన్ యూనియన్లో తమకు సభ్యత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన దేశాధ్యక్షుడు ఎవరు? ఇటీవల యూరోపియన్ యూనియన్లో తమ దేశానికి సభ్యత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన దేశాధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. EUలో 27 సభ్య దేశాలైతే ఉన్నాయి. ఐరోపా దేశాల సమైక్య EU నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత ఇప్పుడు EUలో చూసుకుంటే ప్రజెంట్ 27 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ EU దేశాల ఉమ్మడి కరెన్సీ యూరో. టెన్నిస్ ATP ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కైవసం చేసుకున్న ఆటగాడు ఎవరు? టెన్నిస్ ATP ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఆటగాడు డానిల్ మెద్వెదేవ్.
జోకోవిచ్ 8465 పాయింట్లతో రెండో ర్యాంకు పడిపోయాడు. ఇండియన్ నేవీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి ఏది? ఇండియన్ నేవీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. అత్యధిక మంది బిలియన్లు కలిగిన దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? అత్యధిక మంది బిలియన్లు కలిగిన దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 3వ స్థానం. నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన ద వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం 748 బిలియన్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే 554 మంది బిలియన్లతో చైనా రెండవ స్థానంలో ఉంది. ద వెల్త్ రిపోర్ట్ 2022 ఎన్ని డాలర్లు కలిగిన వారిని అల్ట్రా హెచ్ఐలుగా పరిగణిస్తారు? ద వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం ఎన్ని డాలర్లు కలిగిన వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా పరిగణిస్తారు? 30 బిలియన్ డాలర్లు, సుమారుగా 225 కోట్లు. అల్ట్రా హెచ్ఎన్ఎంల సంఖ్య అంతర్జాతీయంగా 9.3% పెరిగి 6,10,569 చేరింది. అంతకుముందు సంవత్సరంలో వీరి సంఖ్య 5,58,828గా ఉండేది. ఐఎస్ఎఫ్ వరల్డ్ కప్లో రజతం గెలిచిన భారతీయురాలు ఎవరు? ఐఎస్ఎఫ్ వరల్డ్ కప్లో రజతం గెలిచిన భారతీయురాలు ఇషా సింగ్. సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్కు భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ రజత పథకం సాధించింది. ఐఎస్ఎఫ్ వరల్డ్ కప్లో పురుషుల విభాగంలో స్వర్ణం గెలిచిన భారతీయుడు ఎవరు? సౌరభ్ చౌదరి. యుఏఈ పారా వరల్డ్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచిన మొదటి భారతీయురాలు ఎవరు? యుఏఈ పారా వరల్డ్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచిన మొదటి భారతీయురాలు ప్యూజా జత్యాన్. మాస్కో పుషు స్టార్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? మాస్కో పుషు స్టార్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన భారతీయ క్రీడాకారిణి సాదియా తారిక్. కథా సూక్తం అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? కథా సూక్తం అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. ఆ యొక్క పుస్తక రచయిత వేదాంత శరత్చంద్ర బాబు. కథా సూక్తం అనే పుస్తక రచయిత ఎవరు? వేదాంత శరత్చంద్ర బాబు. యుఎన్హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యుఎన్హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రస్తుతం దీని ప్రెసిడెంట్గా ఫెడరిక్ విలియమ్స్ బెల్టన్ ఉన్నారు. రష్యన్ ఛానల్స్పై నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఏది? ఇటీవల రష్యన్ ఛానల్స్పై నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. ఐక్యరాజ్య సమితిలో ఏ దేశానికి చెందిన 12 మంది దౌత్య అధికారులను అమెరికా బహిష్కరించింది? ఐక్యరాజ్య సమితిలో ఏ దేశానికి చెందిన 12 మంది దౌత్య అధికారులను అమెరికా బహిష్కరించింది? రష్యా. తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీఎఫ్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీఎఫ్గా ఎవరు నియమితులయ్యారు? రాకేష్ మోహన్ డ్రోబియల్. వయాట్రిస్ బయోసిమిలర్స్ను కైవసం చేసుకున్న సంస్థ ఏది? వయాట్రిస్ బయోసిమిలర్స్ను కైవసం చేసుకున్న సంస్థ బయోకాన్ బయోలాజిక్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆర్ శోభా. బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్గా తిరిగి నామినేట్ అయిన వ్యక్తి ఎవరు? ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్గా హస్ముఖ్ అదియా తిరిగి నామినేట్ అయ్యారు. జాతీయ సీనియర్ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో కాంస్యం ఎవరికి దక్కింది? జాతీయ సీనియర్ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో కాంస్యం ఎవరికి దక్కింది? నూతకి ప్రియాంక. మహిళల ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్కు టోర్నీగా ఏ వేదిక జరగనుంది? మహిళల వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ ఏ వేదికగా జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్ న్యూజిలాండ్. యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్పై దాడి తీర్మానానికి ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి? 141 దేశాలు. ఎన్ని దేశాలు వ్యతిరేకించాయి? 5 దేశాలు ఈ ఓటింగ్కు వ్యతిరేకంగా ఉంటే మొత్తం 35 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. భారత్ కూడా ఈ ఓటింగ్కు దూరంగా ఉండడం జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన జిమ్మీ ఐలాండ్ ఏ సముద్రంలో ఉంది? నల్ల సముద్రం. సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ 2022లో భారత్ ఎన్ని బంగారు పతకాలను సాధించింది? సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్లో భారత్ ఎన్ని బంగారు పతకాలు సాధించింది? 6. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన క్రికెట్ జట్టు ఏది? 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా.
నికర్షన్ సదన్ పేరుతో డ్రెడ్జింగ్ మ్యూజియం భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించబడింది? నికర్షన్ సదన్ పేరుతో డ్రెడ్జింగ్ మ్యూజియంను భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించబడింది? విశాఖపట్నం. యుఎన్హెచ్ఆర్సీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? యుఎన్హెచ్ఆర్సీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఫెడరికో విల్లేగాస్ బెల్టన్ ఉన్నారు. ఇతను అర్జెంటీనా దేశస్థుడు. ప్రస్తుతం 2022 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అధ్యక్షుడిగా ఈయన పనిచేస్తున్నారు. విల్లేగాస్ గతంలో 2022 నుండి జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి అర్జెంటీనా యొక్క శ్వాస ప్రతినిధిగా పనిచేశారు. అంతకుముందు యుఎన్హెచ్ఆర్సీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరున్నారంటే అంతకుముందు నజార్ షమీమ్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఈమె యొక్క పదవీ కాలం 15 జనవరి 2021 నుండి 31 డిసెంబర్ 2021తో ముగియడంతో ఆమె యొక్క స్థానంలో ఈ ఫెడరికో విల్లేగాస్ బెల్టన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏది? పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడి కార్డులు జారీ చేయడం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడి కార్డులను జారీ చేయడం. ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచి అమలుకు వచ్చింది? ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచి అమలుకు వచ్చింది? మార్చి 2వ తేదీన. వాక్యూమ్ బాంబ్ ఏ సూత్రం ఆధారంగా విధ్వంసం సృష్టిస్తుంది? వాక్యూమ్ బాంబ్ ఏ సూత్రం ఆధారంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి? ఆవిరి మేఘాల పేలుడు సూత్రం ఆధారంగా. మొట్టమొదటి ఐస్ వాల్ క్లైంబింగ్ కాంపిటీషన్ 2022 ఎక్కడ ప్రారంభించారు? మొట్టమొదటి ఐస్ వాల్ క్లైంబింగ్ కాంపిటీషన్ 2022 ఎక్కడ ప్రారంభించారు? లేలోని గగ్లస్. ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 6 నెలల వరకు కల్లోల ప్రాంతంగా ప్రకటించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో 6 నెలల వరకు కల్లోల ప్రాంతంగా ప్రకటించింది? అస్సాం. ఇరానీ స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఇటీవల ఇరానీ స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి స్మృతి జుబిన్. భారతీయ వైమానిక దళం మార్చి 7, 2022 ఎక్కడ తన యొక్క వాయుశక్తి విన్యాసాలను నిర్వహించింది? రాజస్థాన్లోని పోఖ్రాన్. 2022 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? 2022 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను పునరుద్ధరించడం. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారు. 2022 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను పునరుద్ధరించడం. జన్ ఔషధి రథ్, జన్ ఔషధి మొబైల్ వ్యాన్ మరియు జన్ ఔషధి రిక్షాలను ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ 1వ ర్యాంక్. ప్రపంచంలో షూటింగ్ ఛాంపియన్షిప్ టోర్నీ టీమ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి ఎవరు? ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ టోర్నీ టీంలో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి ఇషా సింగ్. రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేసిన సంస్థ ఏది? ఇటీవల రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేసిన సంస్థ శాటిలైట్ కంపెనీ వన్వెబ్. రష్యా ఉక్రెయిన్ వార్, రష్యాలో లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం ఏది? రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం ఖెర్సన్. భాషా సంఘం మొబైల్ యాప్ను విద్యా మంత్రిత్వ శాఖ ఎన్ని భారతీయ భాషలలో విడుదల చేసింది? భాషా సంఘం అనే మొబైల్ యాప్ను విద్యా మంత్రిత్వ శాఖ ఎన్ని భారతీయ భాషలలో ఈ యొక్క అప్లికేషన్ని విడుదల చేయడం జరిగింది? 22 భాషలు. సాన్మినా కార్పొరేషన్తో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ ఏది? సాన్మినా కార్పొరేషన్తో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్ లిమిటెడ్. 58వ చెస్ సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్లో టైటిల్ సాధించిన ఆటగాడు ఎవరు? 58వ చెస్ సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్లో టైటిల్ సాధించిన ఆటగాడు ఎరగేసి అర్జున్. ఐపీఎల్ భాగస్వామిగా వ్యవహరించిన పేమెంట్ నెట్వర్క్ ఏది? ఐపీఎల్ భాగస్వామిగా వ్యవహరించిన పేమెంట్ నెట్వర్క్ రూపే. ఎల్ఐసి సిఎఫ్ఓగా ఎవరు నియమితులయ్యారు? ఎల్ఐసి సిఎఫ్ఓగా ఎవరు నియమితులయ్యారు? సునీల్ అగర్వాల్. రష్యా సావరిన్ రేటింగ్ను జింక్ గ్రేడ్కు తగ్గించిన సంస్థ ఏది? రష్యా సావరిన్ రేటింగ్ను జంక్ గ్రేడ్కు తగ్గించిన సంస్థలు మోడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అలాగే పిచ్ రేటింగ్స్. భోగరాజు సీతారామయ్య మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? భోగరాజు సీతారామయ్య యొక్క మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. ఫ్రూటీ బ్రాండ్ ప్రచారకర్తగా ఇటీవల పార్లే ఎవరు నియమించింది? ఫ్రూటీ బ్రాండ్ ప్రచార కార్యకర్తగా పార్లే ఇటీవల ఎవరు నియమించింది? రామ్ చరణ్. జెట్ ఎయిర్వేస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎవరు ఎన్నికయ్యారు? జెట్ ఎయిర్వేస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సంజీవ్ కుమార్ ఎన్నికయ్యారు.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బ్యాంక్ సఖీ ప్రాజెక్టును అమలు చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహాగ్రామ్తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బ్యాంక్ సఖీ ప్రాజెక్టును అమలు చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహాగ్రామ్తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది? ఒడిశా. నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంభవ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ యూనియన్ మినిస్ట్రీ? నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ సంభవ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ యూనియన్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఆయుర్వేద మొక్కల ప్రాముఖ్యతను మరియు మానవ శరీరంపై వాటి ప్రభావాలను ప్రచారం చేయడానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవనంలో క్రింది వానిలో ఏ ఎస్టేట్ను ప్రారంభించారు? ఆయుర్వేద మొక్కల ప్రాముఖ్యతను మరియు మానవ శరీరంపై వాటి ప్రభావాలను ప్రచారం చేయడానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో క్రింది వాటిలో ఏ ఎస్టేట్ను ప్రారంభించారు? ఆరోగ్య వనం. డాక్టర్ జితేంద్ర సింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ వెటరాలజీలో ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ ఆఫీస్ని ప్రారంభించారు. అయితే ఈ ఐఎంపిఓ ఐఐటి ఎక్కడ ఉంది? డాక్టర్ జితేంద్ర సింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ ఐఐటిఎం, అలాగే ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఐఎంపో ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? పూణేలో ఉన్నాయి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంస్థ భాగస్వామ్యంతో బ్యాక్ టు స్కూల్ ప్రచారాన్ని ప్రారంభించింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంస్థ భాగస్వామ్యంతో బ్యాక్ టు స్కూల్ ప్రచారాన్ని ప్రారంభించింది? యూనిసెఫ్. 31వ ఆగ్నేయాసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 31వ ఆగ్నేయాసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? వియత్నాం. వీధి జంతువుల కోసం భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ ఏ నగరంలో ప్రారంభించబడింది? వీధి జంతువుల కోసం భారతదేశంలో మొట్టమొదటి అంబులెన్స్ ఏ నగరంలో ప్రారంభించబడింది? చెన్నై. దేశంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది? దేశంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది? ముంబై. ఆప్సడా చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆప్సడా చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? వడ్డీ రఘురాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ చైర్మన్గా ఎవరు ఉన్నారు? శాప్ చైర్మన్గా ఎవరు ఉన్నారు? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఎండి ఎన్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ జార్ఖండ్ ముఖ్యమంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? తెలంగాణ జార్ఖండ్ ముఖ్యమంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? రాంచీలో. రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను ఎక్కడ పరిరక్షించారు? రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను ఎక్కడ పరిష్కరించారు? తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని గోలగూడ చిట్టిగడ్డ. చెన్నై మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ ఎవరు? చెన్నై మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ ఆర్ ప్రియా. చెర్నోబిల్ అణు ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది? చెర్నోబిల్ యొక్క అణు ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది? 1986 ఏప్రిల్ 26న. యూరోప్లోనే అతిపెద్దదైన అణు విద్యుత్ కేంద్రం పేరు ఏమిటి? యూరోప్లోనే అతిపెద్దదైన అణు విద్యుత్ కేంద్రం పేరు జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం. చైనా తన దేశ రక్షణ బడ్జెట్ను ఎంత మేరకు పెంచనుంది? చైనా తన దేశ యొక్క రక్షణ బడ్జెట్ను ఎంత మేరకు పెంచింది? 7.1%. The 19th edition of India-US MCG meeting has been held which place? The 19th edition of the India-US MCG meeting has been held in which place? ఆగ్రా. భారతదేశం మరియు బెల్జియం మధ్య ఎన్ని సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయి? భారతదేశం మరియు బెల్జియం దేశస్తుల మధ్య ఎన్ని సంవత్సరాల దౌత్య సంబంధాలు ఇటీవల పూర్తయి? 75 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీ తన సిబ్బందికి ప్రచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఎన్ని యాప్లను నిషేధించింది? ఇండియన్ ఆర్మీ తన సిబ్బంది యొక్క సమాచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఎన్ని యాప్లపై నిషేధాన్ని విధించింది? 89 యాప్స్. గ్లోబల్ మార్కెట్ కోసం యాప్లు మరియు గేమ్లు తయారు చేయడంలో భారతీయ స్టార్టప్లకు శిక్షణ ఇవ్వడానికి మీటీవై ఏ కంపెనీతో జతకట్టింది? గ్లోబల్ మార్కెట్లో కోసం యాప్లు మరియు గేమ్లను తయారు చేయడంలో భారతీయ స్టార్టప్లకు శిక్షణ ఇవ్వడానికి మీటీవై ఏ కంపెనీతో జతకట్టింది? గూగుల్. The WHO has declared March 3 as World Hearing Day. What is the theme of the World Hearing Day in 2022? The Hear for Life, Listen with Care. The WHO declared March 3 was the World Hearing Day. What is the theme of World Hearing Day in 2022? To hear for life, listen with care. సౌర ఇంధనాన్ని ఉపయోగించిన మొదటి విమానయాన సంస్థ ఏది? స్విస్ ఎయిర్లైన్స్. ఐటీఎఫ్ మహిళల అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ విజేత ఎవరు? ఐటీఎఫ్ మహిళల అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ విజేత సహజ యమలపల్లి. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్
సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? అభిషేక్ సింగ్. భారతదేశంలో మొదటిసారిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో పాటు ఓషన్ 2022 సమావేశాన్ని ఏ సంస్థ నిర్వహించింది? భారతదేశంలో మొదటిసారిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో పాటు ఓషన్స్ 2022 అనే సమావేశాన్ని ఏ సంస్థ నిర్వహించింది? ఐఐటి మద్రాస్. చైనా క్లైంబడ్ ఏ డొమెస్టిక్ రికార్డ్ ఫర్ ఏ లాంచింగ్ 22 satellite into space by using which rocket? Long March 8 rocket. China's second Long March 8 rocket launched a late Saturday carrying a domestic record 22 satellites for a range of commercial Chinese space companies. What does S stands for in Swift financial messaging service? S for society. What does S stand for in Swift financial messaging service? Society. Which country astronomers discovered a first no quadrupole asteroid system? Which country astronomers discovered a first non-quadrupole asteroid system? Thailand. ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా ఎన్నికైన ఎమ్మెల్యే ఎవరు? ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా ఎన్నికైన ఎమ్మెల్యే రీతూ బండారి భూషణ్. 56వ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు? 56వ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించారు? నాగాలాండ్. ప్రపంచంలోనే అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ప్రపంచంలోనే అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ఢాకా. అలాగే రెండవ నగరంగా ప్రపంచంలోనే అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన శబ్ద తీవ్రత కేవలం 50 డెసిబెల్ ఉంటే ఢాకాలో ఇది ఏకంగా 119 ఉంది. ఢాకా తర్వాత ఉత్తరప్రదేశ్లోని మురదాబాద్ పట్టణం 114 డెసిబెల్తో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి నగరం ఢాకా, రెండవ నగరం ఉత్తరప్రదేశ్లోని మురదాబాద్. ఇంటర్నేషనల్ లైఫ్ స్పేర్స్ అవార్డుకు ఎంపికైన వ్యక్తి ఎవరు? ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డుకు ఎంపికైన వ్యక్తి రాంబాబు. 2022 స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఎవరికి లభించింది? 2022 సంవత్సరానికి గాను స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఎవరికి లభించింది? వాల్ఫ్రెడ్ బ్రస్టర్. ఫెడెక్స్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఫెడెక్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రాజ్ సుబ్రహ్మణ్యం. విచ్ టీమ్ హ్యాస్ ఓన్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ది సాఫ్ యూ అండర్-18 ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్? విచ్ టీమ్ హ్యాస్ ఓన్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ ది సాఫ్ అండర్-18 ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్? ఇండియా. ఆర్ఎస్ఎం 2022 యొక్క 12వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆర్ఎస్ఎం 2022 యొక్క 12వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆంధ్రప్రదేశ్. Which Indian Institute of Management has the Retail Tech Consortium been established in? Which Indian Institute of Management has the Retail Tech Consortium been established? IIM Ahmedabad. ఏరైడ్ హైలింగ్ స్టార్టప్ కంపెనీ త్వరలో నియో బ్యాంక్ అవెల్ ఫైనాన్స్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏరైడ్ హైలింగ్ స్టార్టప్ కంపెనీ త్వరలో నియో బ్యాంక్ యొక్క అవెల్ ఫైనాన్స్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది ఓలా. భారతదేశపు అతిపెద్ద ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? హర్యానాలోని గుర్గావ్. ఇటీవల భారత అదనపు సొలిసిటర్ జనరల్గా పదవికి ఎవరు రాజీనామా చేశారు? ఇటీవల భారత అదనపు సొలిసిటర్ జనరల్ పదవికి ఎవరు రాజీనామా చేశారు? అమన్ లెక్కీ. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్కు ఎండీ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్కు ఎండీ మరియు సీఈఓగా ఎవరు ఎన్నికయ్యారు? టిఎస్. ఈకోలియా బ్యాక్టీరియాను సులభంగా గుర్తించే పద్ధతిని ఏ పరిశోధకులు ఆవిష్కరించారు? ఈకోలియా బ్యాక్టీరియాను సులభంగా గుర్తించే పద్ధతిని ఏ పరిశోధకులు ఆవిష్కరించారు? హైదరాబాద్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగం ఏ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా ప్రయోగించారు? బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగంను ఏ యుద్ధ నౌక నుంచి ప్రయోగించారు? ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక. అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ప్రపంచ కప్ టోర్నమెంట్కు స్వర్ణం గెలిచిన జట్టు ఏది? అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ప్రపంచ కప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన జట్టు ఇషా సింగ్, రాహి సన్నోబత్ రిథమ్ సాంగ్వేర్తో కూడిన భారత జట్టు. అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ప్రపంచ కప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన జట్టు ఇషా సింగ్, రాహి సన్నోబత్, రిథమ్ సాంగ్వాన్. ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో కాంస్య పథకం ఎవరికి నెగ్గింది? ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో కాంస్య పథకం ఎవరికి నెగ్గింది? ఆకుల శ్రీజ. ఇటీవల ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణన్ ఏ కేసులో అరెస్ట్ చేశారు? కో లొకేషన్.
2022 జూన్ వరకు పాకిస్తాన్ గ్రే లిస్టులోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసిన సంస్థ ఏది? 2022 జూన్ వరకు పాకిస్తాన్ గ్రే లిస్టులోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసిన సంస్థ అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF. ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చేపడుతున్న మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చిన్నారులు మరియు గర్భిణులకు టీకాలు వేయడం. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత్కు ఎన్ని పతకాలు లభించాయి? ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు ఎన్ని పతకాలు లభించాయి? 7. కైరో వేదిక జరిగిన ఈ వేదికలో భారత్ 4 స్వర్ణం 2 రజతం 1 కాంస్యంతో కలిసి 7 పతకాలు సాధించింది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థ 15,000 కోట్ల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? హైదరాబాద్. చంద్రుడి మీద తొలి 4G నెట్వర్క్ ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్నారు? చంద్రుని మీద తొలి 4G నెట్వర్క్ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్నారు? మిషన్ బాత్రా. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారు? భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారు? జైపూర్ ఢిల్లీ ఆగ్రా ఈ హైవే వెంట. భారతదేశం 2021లో ఎన్ని గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని అభివృద్ధి చేసింది? భారతదేశం 2021లో ఎన్ని గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని అభివృద్ధి చేసింది? 10 గిగావాట్స్. భారతదేశంలో ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన సంస్థ ఏది? హైదరాబాద్లో ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన సంస్థ పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FICCI. సుస్థిర అభివృద్ధి నివేదిక 2021 జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సుస్థిర అభివృద్ధి నివేదిక 2021 జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ 120. మహాశివరాత్రి సందర్భంగా 10 నిమిషాల్లో 11.71 లక్షల మట్టి దీపాలను వెలిగించి గిన్నెస్ రికార్డు సృష్టించిన భారత నగర పేరు ఏమిటి? మహాశివరాత్రి సందర్భంగా 10 నిమిషాల్లోనే 11.71 లక్షల మట్టి దీపాలను వెలిగించి గిన్నెస్ రికార్డును సృష్టించిన భారత నగరం పేరు ఉజ్జయిని. ఇది మధ్యప్రదేశ్లో ఉన్న నగరం. భారత భాగ్య విధాత మహోత్సవంను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? స్మృతి ఇరానీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021 జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఫిన్లాండ్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ సేఫ్టీ డే? థీమ్ ఆఫ్ నేషనల్ సేఫ్టీ డే న్యాచుర్ యంగ్ మైండ్స్ డెవలప్ సేఫ్టీ కల్చర్. ప్రపంచ బ్యాంకుకు భారత డైరెక్టర్ జువేద్ కమాల్ అహ్మద్ ఏ అంతర్జాతీయ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు? ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జువేద్ కమాల్ అహ్మద్ ఏ అంతర్జాతీయ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు? ఇంటర్నేషనల్ క్రెడిట్ ఏజెన్సీ. Which of these has been awarded the special jury award at the 9th edition of the FICCI Water Awards? Which of these has been awarded the special jury award at the 9th edition of the FICCI Water Awards National Mission for Clean Ganga? What is the theme of World Obesity Day 2022? What is the theme of the World Obesity Day 2022? Everybody needs to act. ఏ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇటీవల గూగుల్ను కొనుగోలు చేసింది? ఏ సైబర్ సెక్యూరిటీ సంస్థను ఇటీవల గూగుల్ కొనుగోలు చేసింది? మ్యాండినెట్. $5.4 బిలియన్ గూగుల్ ఈ మ్యాండినెట్ సైబర్ సెక్యూరిటీ సంస్థను కొనుగోలు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతమందికి నారీశక్తి పురస్కారాలు అందించారు? 28. యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ 29 అండి ఆన్సర్, కాకపోతే ఇక్కడ 28 పడింది. రష్యా నుంచి దిగుమతి చేసుకుని ముడి చమురుపై ఆంక్షలు విధించిన దేశం ఏది? రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురులపై ఆంక్షలు విధించిన దేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. DigiSathi అనగా ఫ్యూచర్ ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేసే సరికొత్త విధానాన్ని RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రవేశపెట్టారు. DigiSathi అనగా ఫ్యూచర్ ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేసే సరికొత్త విధానం. BWF పారా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణి ఎవరు? BWF పారా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణి మాన్షి జోషి. 2022 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న దేశం ఏది? 2022 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న దేశం చైనా. ప్రపంచంలో అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం ఏది? రష్యా. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం రష్యా.
కేంద్ర ప్రభుత్వం డొనేట్ ఏ పెన్షన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొనేట్ ఏ పెన్షన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పెన్షన్ పథకం కింద 18 నుండి 40 సంవత్సరాల వయసు గల అసంఘటిత రంగంలో కార్మికులు తమను తాము నమోదు చేసుకోవచ్చు. వారి యొక్క వయసును బట్టి ప్రతి సంవత్సరం 660 రూపాయల నుండి 2400 వరకు డిపాజిట్ చేసుకుంటే 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 రూపాయల కనీస భరోసా పెన్షన్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి నారీశక్తి పురస్కారాన్ని ఎవరికి లభించింది? సత్తుపట్టి ప్రసన్నశ్రీ. 2022 అంతర్జాతీయ మహిళల దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ జెండర్ ఆఫ్ క్వాలిటీ టుడే ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ 2022-23లో ఒంటెల రక్షణ మరియు అభివృద్ధి విధానాన్ని ప్రకటించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ 2022-23లో ఒంటెల రక్షణ మరియు అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని ప్రకటించింది? గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్. పోల్ వాల్ట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవడు? పోల్ వాల్ట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు మోడో డూప్లాంటిస్. తుమ్మలపాలెం యూరేనియం ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ జిల్లా. ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉద్యమిక పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏది? ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉద్యమిక పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమిక పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కుల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ప్రపంచ బాక్సింగ్ టోర్నీకు ఎంపికైన తెలంగాణ యువ బాక్సర్ ఎవరు? ప్రపంచ బాక్సింగ్ టోర్నీకు ఎంపికైన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. ఇటీవల ఉమ్మిపై శ్వాస నిషేధాన్ని విధించిన క్రీడా సంఘం ఏది? ఉమ్మిపై శ్వాస నిషేధం ప్రకటించిన క్రీడా సంఘం మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్. దేశవాళీ క్రికెట్కు ఇటీవల వీడుకోలు పలికిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఎవరు? దేశవాళీ క్రికెట్కు వీడుకోలు పలికిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. ధర్మా గార్డెన్ పేరుతో ఏ 2 దేశాలు సైనిక విన్యాసాలను ఇటీవల నిర్వహించాయి? ధర్మా గార్డెన్ పేరుతో ఏ 2 దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించే? భారత్ మరియు జపాన్. ఇరాన్ ప్రయోగించిన 2వ సైనిక ఉపగ్రహం ఏది? ఇటీవల ఇరాన్ ప్రయోగించిన 2వ సైనిక ఉపగ్రహం నూర్-2 ఉపగ్రహం. జురోకా అనే హస్తకళ అనే సంగ్రహం నిర్వహించిన మంత్రిత్వ శాఖ ఏది? జురోకా అనే హస్తకళ సంగ్రహం నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ మరియు ఇన్నోవేషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ మరియు ఇన్నోవేషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. హూ హ్యాస్ క్యాన్సల్డ్ ది లైసెన్స్ ఆఫ్ సరిజోద్దా నాయక్ షెర్లా సహకారి బ్యాంక్ సంగ్లీ, మహారాష్ట్ర? హూ హ్యాస్ క్యాన్సల్డ్ ది లైసెన్స్ ఫర్ సరిజోద్దా నాయక్ షెర్లా సహకారి Who has cancelled the license of Sarijodha Nayak Siherla Sarkari Bank Sangali, Maharashtra? Reserve Bank of India. రాజస్థాన్లోని పాకిస్తాన్ సరిహద్దు వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిఘాను పెట్టుబడిన పేరు ఏమిటి? రాజస్థాన్లోని పాకిస్తాన్ సరిహద్దు వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిఘాకు పెట్టుబడిన పేరు సర్దహవా. పెట్రిఫైలా ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? పెట్రిఫైలా ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? చెక్ రిపబ్లిక్. సస్టైనబిలిటీ లిమిటెడ్గా పేరు మార్చుకున్న సంస్థ ఏది? సస్టైనబిలిటీ లిమిటెడ్గా పేరు మార్చుకున్న సంస్థ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ప్రైవేటీకరిస్తున్న సంస్థలు లేదా మూసివేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలను, భవతులను మానిటైజేషన్ చేయడం. సుపరిపాలనలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. స్కోచ్ జాతీయ స్థాయి అవార్డులో ఏపీ యొక్క స్థానం ఎంత? మొదటి. స్కోచ్ జాతీయ స్థాయి అవార్డులో ఏపీ యొక్క స్థానం మొదటిది. ఉమెన్ వర్క్ ఫ్రమ్ కార్యక్రమాన్ని ప్రారంభించే రాష్ట్రం ఏది? ఉమెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమాన్ని ప్రారంభించే రాష్ట్రం కర్ణాటక. భారతదేశంలో అతిపెద్ద బుద్ధుని విగ్రహం ఎక్కడ నిర్మించబడింది? భారతదేశంలో అతిపెద్ద బుద్ధుని విగ్రహాన్ని ఎక్కడ నిర్మించబడుతున్నారు? బుద్ధగయ. దక్షిణ
కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? యూన్ సుక్ ఏల్. వాణిజ్యం మరియు కనెక్టివిటీని పెంచడానికి భారతదేశం ఏ దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకుంది? వాణిజ్యం మరియు కనెక్టివిటీని పెంచడానికి భారతదేశం ఏ దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకుంది? బంగ్లాదేశ్, నేపాల్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022 యొక్క టోటల్ బడ్జెట్ ఎంత? 2,56,256 కోట్లు. రెవెన్యూ వ్యయం చూసుకుంటే 2,08,266 కోట్లు. మూలధన వ్యయం 47,996 కోట్లు. రెవెన్యూ లోటు 17,036 కోట్లు. ద్రవ్యలడం 48,724 కోట్లు. టోటల్ మొత్తం యొక్క బడ్జెట్ 2,56,256 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2022-23 సంవత్సరం ఎన్ని కోట్లు కేటాయించారంటే 11,387.69 కోట్లు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ 2021-22 సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేశారు. దీన్ని సీఎం జగన్ సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేయడం జరిగింది. దీనిలో వృద్ధి రేటు పెరుగుదల చూసుకుంటే ఏపీ 2021-22 సామాజిక ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉండి చూసుకుంటే వ్యవసాయ రంగంలో 14.5%, పరిశ్రమ రంగంలో 25.5%, సేవా రంగంలో 18.9%, తలసరి వృద్ధి రేటు 17.5%. 2021-22 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ సామాజిక సర్వేలో ఏ రంగాలు ఎంతవరకు పెరుగుదల ఉంది అని గమనించుకుంటే వ్యవసాయ రంగంలో 14.5% వృద్ధి సాధించారు, పరిశ్రమ రంగంలో 25.5%, సేవా రంగంలో 18.9%, తలసరి వృద్ధి రేటు 17.5% ఉంది. భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ ట్రైనర్ సముద్ర మట్ట ట్రయల్స్ పుదుచ్చేరిలో విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఈ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క పేరేమిటి? భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ ట్రైనర్ సముద్ర మట్ట ట్రయల్స్లో పుదుచ్చేరిలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ పేరేమిటి? హాన్సాంగ్ ఎన్జీ. బ్లూ బుక్ ఏ రైటర్స్ జర్నల్ అనే పుస్తక రచయిత ఎవరు? అమితావ్ కుమార్. బ్లూ బుక్ ఏ రైటర్స్ జర్నల్ అనే పుస్తక రచయిత అమితావ్ కాంత్. టెలికాం వివాదాలను పరిష్కారం మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ డిఎన్ పటేల్. గ్లైకోస్మిస్ ఆల్బికార్పా కొత్త జీన్ జెర్రీ జాతి ఎక్కడ కనుగొనబడింది? గ్లైకోస్మిస్ ఆల్బికార్పా కొత్త జీన్ జెర్రీ జాతి ఎక్కడ కనుగొనబడింది? తమిళనాడులోని కన్యాకుమారి వన్యప్రాణుల అభయారణ్యంలో. 2022లో రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 2022లో రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? మార్చి 31న జరగడం జరిగింది. Vidya Balan has been appointed as the brand ambassador of which insurance company? Vidya Balan has been appointed as the brand ambassador of which insurance company? Bharti AXA Life Insurance. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డిఎండిగా ఎవరు నియమితులయ్యారు? నీతి చంగ్. ఇన్నోవేటివ్ ఫార్మర్ ఆర్డర్ ఎవరికి లభించింది? ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు ఎవరికి లభించింది? ఆసి ధనమ్మ. పంజాబ్ రాష్ట్ర నూతన సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? పంజాబ్ రాష్ట్ర నూతన సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? భగవత్ మాన్. ఫతా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? టి రాజ్కుమార్. అమిత్ షా ఏ రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు? త్రిపుర. పరం గంగా పేరుతో 1.66 ప్లెటాప్లాస్ సూపర్ కంప్యూటర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయబడింది? పరం గంగా పేరుతో 1.66 ప్లెటాప్లాస్ సూపర్ కంప్యూటర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయబడింది? పరంగంగా పేరుతో 1.66 ప్లెటాప్లాస్ సూపర్ కంప్యూటర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయబడింది? ఐఐటి రూర్కే. సాహిత్య అకాడమీ అవార్డు 2021 ఎంతమందికి ప్రదానం చేశారు? 24 మందికి. ఇటీవల దండి సైకిల్ యాత్రను ఎవరు ప్రారంభించారు? దండి సైకిల్ యాత్రను అమిత్ షా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? అహ్మదాబాద్లో. 2022కి యుఎస్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు ఎవరు పొందారు? 2022కి యుఎస్ ఇంటర్నేషనల్ ఉమెన్ కవరేజ్ అవార్డు ఎవరు పొందనున్నారు? రిజ్వానా హసన్. WHO GCTM ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది? WHO GCTM ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడుతుంది? జామనగర్. G7 వ్యవసాయ మంత్రుల వర్చువల్ సమావేశాన్ని ఏ దేశంలో నిర్వహించినట్లు ప్రకటించింది? జర్మనీ. విద్యార్థుల కోసం
నాన్ మాధ్వాలన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? విద్యార్థుల కోసం నాన్ మాధ్వాలన్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. పేపర్ బ్యాలెట్ పేపర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను పెట్టే ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? పేపర్ బ్యాలెట్ పేపర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఏ రాష్ట్రం ఆమోదించింది? అస్సాం. క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా ఎక్స్పెడిషన్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించని ఎవరు నామినేట్ అయ్యారు? క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా ఎక్స్పెడిషన్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు నామినేట్ అయ్యారు? ఆరుషి వర్మ. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ భవనం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? హైదరాబాద్. ఇది ఫ్రెండ్స్ మార్చ్ మంత్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వరకు నేను వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టోటల్గా చూసుకుంటే 400+ బిట్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క పీడిఎఫ్ ఫైల్ నేను ఈ వీడియో యొక్క లింక్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాటి గురించి ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో గురించి తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.